అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీని పాడ్కాస్ట్గా చేయమని రికమెండ్ చేసిన వాళ్ళు నాగరవి గారు, మన ఛానల్ మెంబర్. సో ఈయన చాలా మూవీస్ చెప్పారు. సో నాగరవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నారు. సో మేము మెల్లిగా అన్నీ చేస్తాము. సో దాంట్లో ఒకటి పిక్ చేసుకున్నాం ఈరోజు, విచ్ ఇస్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో మన మెంబర్ నాగరవి కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఈ పాడ్కాస్ట్ని కోరిన వాళ్ళు మనోజ్ గారు, దినేష్ రెడ్డి గారు, మనోజ్ దాసి గారు అండ్ పృథ్వీరాజ్ గారు. సో వీళ్ళందరూ అడిగిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అండ్ స్టోరీ రాసింది కూడా శ్రీకాంత్ అడ్డాల. ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు వెంకటేష్, మహేష్ బాబు, సమాంత అండ్ అంజలి. సో అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణి శర్మ. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు ఈ మూవీ నేను ఎప్పుడు చూసాను, ఒకసారి ఎప్పుడో అక్కని హ్యూస్టన్ లో కలిసినప్పుడు అప్పుడు చూసా. అక్కతో పాటు నాతో పాటు చూసావా? ఓకే, నాకు గుర్తులేదు. నీతో పాటు చూసా హ్యూస్టన్ లోనే. నాకు ఈ మూవీ అసలు నచ్చలేదు. నువ్వు నాతో పాటు చూడలేదా ఈ సినిమా? నాతో పాటు కూడా చూసినట్టు గుర్తు లేదు, నీతో పాటు చూసినట్టు లేదు నేను. మేబీ బిట్స్ అండ్ పీసెస్ చూసింటా మీ ఇంటికి వచ్చినప్పుడు. బట్ ఈ మూవీ అంత హారిబుల్ మూవీ నేను జీవితంలో మళ్ళీ చూడదలుచుకోవట్లేదు. ఓకే అక్క, సో ఒకటేసారి చూస్తావా? ఈ పాడ్కాస్ట్ కోసం మళ్ళీ చూడలేదా? పాడ్కాస్ట్ కోసం డైలాగ్స్ విన్నాను కానీ మొత్తం చూడలేదు. ఓకే, నేను నచ్చలు చూడలేదు. నేను నచ్చలు లిపి చూడలేదు. పాడ్కాస్ట్ కోసం ఏం చూడలేదు? సినిమా చూడలేదు. ఓకే 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 ఓకే, నేను ఈ సినిమాని ఒక 3-4 టైమ్స్ చూసాను. నాకు నచ్చిన సినిమా. నాకు కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. అన్ని మూవీ స్టోరీస్ లా ఉండదు, కొంచెం డిఫరెంట్ స్టోరీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఎక్కువ పెద్ద పెద్ద యాక్టర్స్, మంచి మంచి యాక్టర్స్ ఉండేసరికి, ఒక ఫ్యామిలీ స్టోరీ అవన్నీ ఉండేసరికి నాకు ఆ థీమ్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. స్టోరీ కొంచెం వీక్ అయినా కూడా ఓవరాల్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సినిమా చూస్తే. కొంచెము ఒక పప్పన్నం తిన్నట్లు, ఒక పాప్కార్న్ తిన్నట్లు, అలా మంచిగా వార్మ్ ఫీలింగ్ వస్తుంది నాకు ఈ సినిమా చూస్తే. మనం ఒకసారి అనుకున్నాం చూడు, గోదావరి మూవీ, అలాంటి మూవీ టైప్ అనిపిస్తుంది నాకు. కొంచెం ఎక్కువ ఇలాగా ఫీల్ గుడ్, నొస్టాల్జియా, ఇలా మంచిగా ఆవకాయ అన్నం తిన్నట్టు అనే తిండి గురించి చెప్తున్నాను. బట్ యూ గెట్ ద ఐడియా. ఒక కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. ఆకలేస్తుంది అక్క. సో నేను ఈ మూవీ 3-4 టైమ్స్ చూసుంటాను. పాడ్కాస్ట్ కోసం యాక్చువల్లీ ఈరోజు వర్క్లో విన్నాను, ఇంటికి వచ్చాక కంప్లీట్ చేశాను. సో నాకు ఈ మూవీ ఓకే ఇష్టమే, కానీ ఇష్టం లేదు. ఇలా చెప్పాలో తెలీదు. బికాస్ నువ్వు ఫస్ట్ ఇప్పుడు కావ్య చెప్పింది ఈ మూవీలో స్టోరీ బాగుంటుంది అసలు అంది. అసలు స్టోరీ ఏముంది ఈ మూవీలో? స్టోరీ లేదు అసలు. స్టోరీ ఒక చిన్న స్టోరీ ఉంది, ఇలా స్ట్రాంగ్ స్టోరీ కాదు. ఒక జీవితంలో గడిచిపోతున్నట్లు ఉంటుంది స్టోరీ. స్టోరీ లేదు అసలు, ప్రాపర్ స్టోరీ లేదు. స్టోరీ పోనీ చెప్పు. ఈ డైరెక్టర్ ఏం చెప్పించారు కాదు, డైరెక్టర్ ఒక రెండు విశేషాలు అనుకున్నట్టు. ఓకే, 2 అనుకుని ఉంటాడు. ఓకే, ఒకటి ఏంటంటే ఈ బ్రదర్స్ ఇద్దరు ఎంత మంచిగా ఉన్నారో, ఈ బ్రదర్స్ మధ్య రిలేషన్షిప్ చూపిద్దాం అనుకున్నారు. సరే, అది ఓకే, దాంట్లో స్టోరీకి సంబంధం లేదు. ఇంకొకటి ఏమనుకున్నారంటే డబ్బులు అవేం అవసరం లేదు, మొత్తం మంచితనమే కావాలి, డబ్బులు అక్కర్లేదు అనుకున్నారు. అందుకని అది కరెక్ట్గా చూపించాడు, డబ్బులు లేని వాళ్ళు వీళ్ళందరూ అని. కానీ నిజంగా స్టోరీ చెప్పాలంటే ఏం లేదు. ఓకే, నేను చెప్తా ఇప్పుడు. స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. 2 సన్స్ ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలు, స్థిరత్వం ఏముండదు. ఓకే, వాళ్ళ చెల్లికి మాత్రము చదువు అవుతుంది, పెళ్లి చేస్తారు. సో ఈ బ్రదర్స్ ఇద్దరు చిరొక టైప్ అనమాట. ఒక బ్రదర్ ఏమో నాలాగే ఉండాలి, నేను అస్సలు దాని ఏమంటారు, సొసైటీ పట్టించుకోడు. కోపిష్టవేద కాదు, సొసైటీ తోటి పట్టించుకోడు, ఎలా ఉంటే అలానే ఉండాలనుకుంటాడు. వాళ్ళ బ్రదర్ ఏంటి, ఆపోజిట్, చాలా ఎక్కువ వినయం ఉంటారు. లిపికుంది, మనకు లేదు. అదేది
లిపిక్ ఉందా? లిపికి ఏముంది, మనకేం లేదు. ఒక కొంచెం అదే తను ఏదో అంటాడు చూడు. డిప్లొమసీ, ఆ? డిప్లొమసీ. డిప్లొమసీ. దాని ఏదో అంటారు చూడు. ఇలాంటి పాదస్థం క్యారెక్టరిస్టిక్స్ కాదు. ఇలాంటి క్యారెక్టర్స్ లౌక్యం, లౌక్యం, లౌక్యం. థ్యాంక్ యూ లిపి. డిప్లొమసీ. సో వాళ్ళ మహేష్ బాబుకి చాలా లౌక్యం ఎక్కువ, ఇతనికి అసలు లౌక్యం జీరో. సో కాకపోతే ఇద్దరు కొంచెం లూజర్ టైప్ అనమాట. ఇద్దరికి జాబ్స్ ఉండవు, ఏముండవు. తర్వాత వాళ్ళ వాళ్ళ డాడీ ఇంకొక పెద్ద లూజర్ అనమాట. ఊరికే నవ్వుతూ ఉంటాడు. నాకేమో చూస్తే చాలా కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ డాడీని చూస్తుంటే. సమయం సందర్భం లేకుండా అన్నిట్లో నవ్వుతూ ఉంటూ ఉంటాడు. కాకపోతే నాకు పాపం వాళ్ళ మదర్ని చూసినా, వాళ్ళ నాయనమ్మని చూసినా కొంచెం బాధగా అనిపిస్తుంది. సీతను చూసినా, ముగ్గురు లేడీస్ పాపం ఇలాంటి లూజర్స్ మధ్యలో ఉన్నా కూడా కొంచెం బాగుంటారు. అష్టచమ్మ ఆడుకుంటూ ఉంటారు చక్కగా ఇంట్లో కూర్చుని. అది మల్లెపూలు వేసుకుంటూ, కట్టుకుంటూ, అల్లుకుంటూ ఉంటారు చక్కగా. కాకపోతే స్టోరీ ఏంటంటే వీళ్ళకి ఎంతైనా కూడా వీళ్ళలో నిజాయితీ ఉంది. సో నిజాయితీ, వేరే వాళ్ళని హర్ట్ చేయకూడదు, అలాంటి కొన్ని ఆదర్శాలు ఉన్నాయన్నమాట. సో అడ్డంగా వెళ్ళి సంపాదించడం ఎవరికైనా ఈజీ, కాకపోతే వీళ్ళు అలాంటి దాటిలో చేయకుండా ఇలాగ స్ట్రైట్ గా నిజాయితీగా నిక్కచ్చిగా ఇలా అందరికి డొనేషన్స్ చేసుకుంటూ డబ్బులోనే అయిపోతాయి కదా వాళ్ళకి. సో బేసికలీ కొంచెం మంచి ఫ్యామిలీ, కొంచెం అంటే మెయిన్ ప్రకాష్ రాజ్ వల్ల అనమాట. సో నిజాయితీ, ఇలా అందరికి హెల్ప్ చేసే గుణము. వాళ్ళ సీత కూడా వాళ్ళ ప్రకాష్ రాజ్ వాళ్ళ చెల్లి వాళ్ళ సన్ కదా, డాటర్ కదా. అవునా? ఓకే. సో వేరే వాళ్ళు ఎలా అంటే నిజంగా అన్ని లైఫ్ తెలిసిన వాళ్ళు మంచి డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి నిజాయితీ ఉండదు, ఒక ప్రిన్సిపల్ ఉండదు, ఏముండదు. కాకపోతే బయటకి వాళ్ళు చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ కానీ కానీ ఎండ్ లో ఏం చూపించారు, వీళ్ళు ఇంకా లూజర్స్ లాగానే ఉన్నారు. ఇద్దరికి ఉద్యోగాలు లేవు. అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు కానీ ఉద్యోగం లేదు. ఒక చేంజ్ ఉంది, చెప్తా. నా స్టోరీ ఫినిష్ చేయని ఫస్ట్. కాకపోతే వాళ్ళల్లో ఏంటంటే నిజాయితీ నిక్కచ్చుకోలేకపోయినా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నట్లుగా అన్ని ఉంటారు. వాళ్ళకి ఏం ప్రిన్సిపల్స్ ఉండవు. కాకపోతే ఎంత ఉన్నా కూడా వాళ్ళ ఓన్, వాళ్ళ తమ్ముడి డాటర్ ని చూసుకోరు కదా. అన్ని డబ్బులున్నా కూడా ఏం లాభం, వాళ్ళ తమ్ముడు డాటర్ ని పెంచుకోలేదు వాళ్ళు. వాళ్ళతో అమ్మాయి దురదృష్టవంతులు అని చెప్పేసి దూరం పెట్టేశారు అనమాట. అది వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి డిఫరెన్స్. కాకపోతే చివరిలో ఏం చూపించారంటే ఈ అబ్బాయి నేచర్ ఏదైతే, ఇద్దరు అబ్బాయిలు పర్ఫెక్ట్ కాదు. ఒకరికి లౌక్యం ఎక్కువ, ఒకరికి లౌక్యం అసలు లేదు. సో వాళ్ళిద్దరి కంటే మిడ్ పాయింట్ కి రావాలి. మిడ్ పాయింట్ కి వస్తే వాళ్ళిద్దరు సక్సెస్ఫుల్ అవుతారు. సో లాస్ట్ లో ఇద్దరు రియలైజ్ అవుతారు కదా. నువ్వు ఫేక్ స్మైల్ అంటాడు, అదేదో ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను వినలేదు, అదేదో ఫేక్ స్మైల్ అని చెప్పి తిడతాడు. సో అప్పుడు బాగా రియలైజ్ అవుతారు అనమాట, నాకు లౌక్యం చాలా ఎక్కువైపోయింది, నేను చాలా ఎక్కువ ఫేక్ గా ఉన్నాను అని. సేమ్ టైం వెంకటేష్ కూడా రియలైజ్ అవుతారు, నేను కూడా కొంచెం లౌక్యం నేర్చుకోవాలి, ఇలా లేకపోతే సక్సెస్ఫుల్ అవ్వలేం లైఫ్ లో. సో చివరి ఎలా చూపిస్తారు అంటే వాళ్ళిద్దరు వాళ్ళ లిమిటేషన్స్ ని గుర్తిస్తారు. గుర్తించగానే నాకు అలా అనిపించలేదే. ఓకే. అవును, గుర్తిస్తారు. అందుకని మనం ఏమని అనుకోవాలంటే వాళ్ళ మిస్టేక్స్ ఎంతో, అది నిజంగా మిస్టేక్ కూడా కాదు, క్యారెక్టర్ అనాలిసిస్ అర్థం చేసుకుని వాళ్ళు లాస్ట్ లో ఓకే మనం ఫ్యూచర్ లో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనుకుంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బాగానే హ్యాపీగా ఉంటారు తర్వాత అని. అబ్బాయి అదే నా అనాలిసిస్. లిపి మోహన్ చూడు. ఓకే. సో ఎనీవే, కానీ ఓకే, ఈ ఫస్ట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గురించి ఒకసారి ఓవరాల్ చెప్పా కదా, నేను ఒక స్టోరీ కొంచెం సాలిడ్ స్టోరీ కాదు, కొంచెం వీక్ స్టోరీ. నా దగ్గర స్టోరీ వీక్ స్టోరీ అట. అవును, ఇది అవుట్లైన్ ఆఫ్ స్టోరీ. కాకపోతే ఇలా సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. పార్ట్ చూస్తే చాలా మంచిగా ఫీల్ గుడ్ మూవీ, టీవీ సీరియల్ లాగా. సో ఫస్ట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గురించి అసలు ఏమైనా ఉందా, అసలు ఉపయోగం ఉందా ఆ క్యారెక్టర్ కి? చెప్పా కదా ఇప్పుడే నేను. కాదు, ఆయన మంచోడు, అలా మాట్లాడుతూ ఉంటే అందరు మంచోడు అంటాడు, కానీ నాకేంటో మెంటల్ అబ్బాయి లాగా అలా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరూ అబ్బాయి ఎంత మంచోడు అంటూ ఉంటాడు, కానీ నాకేమో అసలు సమయం సందర్భం లేకుండా ఏమైతే మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మురళీమోహన్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎందుకు సార్ అదేదో సార్ ఇదేదో అంటే ఆ అబ్బాయి ఎలా ఫ్రెండ్లీగా అయిపోతాడో నాకు అర్థం కాలేదు. ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నట్టు పిచ్చి అబ్బాయి అరుకు అదే వెళ్ళిపోవాలిగా, కానీ ఏదో మంచిగా చూపిస్తాడు. ఐ ఫుల్లీ అగ్రీ. ఈ ప్రకాష్ రాజ్ కొంచెం మంచిగా అనిపించాడు, కొంచెం సైకలాజికల్ ఏదో ప్రాబ్లం ఉన్న అబ్బాయి లాగా అనిపిస్తాడు కొంచెం. కరెక్టే. వాళ్ళ ఇంటికి వచ్చి అబ్బా అందరినీ ఇలా దగ్గరగా చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఇలా ఏదో మాట్లాడతాడు. ఓకే, అలాంటి డైలాగ్స్ నాకు ఓకే. కాకపోతే బయట వాళ్ళని చూసి ఈ నవ్వడం నాకు నచ్చలేదు. ఇంట్లో వాళ్ళతో నవ్వుకుంటూ కబుర్లు చెప్తే బాగానే అనిపించాడు. సో ఎనీవే, కానీ నీకు ఎలా అనిపించాడు ప్రకాష్ రాజ్? మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఆర్టిస్టిక్ ఆ టైప్స్ లో అనిపించాడు.
అన్నిటికి నవ్వడం, ఆ నవ్వు చూసి చూసి నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో. కాదు, ఆ అబ్బాయికి కూడా జా నొప్పొచ్చుంటుంది మొత్తం అంతా నవ్వి నవ్వి మూవీ మొత్తం ప్రతిరోజు. కానీ కానీ లిప్పి కావ్య మీ ఇద్దరు చెప్పినట్టు రాసుకున్నా ఒక సీన్. ఈ ఈ అమ్మాయి అంజలి ఆ పిచ్చిగొంత అమ్మాయి వస్తుంది కదా, అమ్మాయి అంటుంది కదా ఈ పెద్దోడు అమ్మాయి గొంతు సారీ, ఆ అమ్మాయి గొంతు నాకు పరమ చిరాకు. ఆ మూవీ నేను అసలు కింద ఆ అమ్మాయి వల్ల నాకు సగం ఇరిటేట్ అయ్యా. ఏదో అంటున్న అమ్మాయి ఏంటి, నాకు అదే తెలిసిపోతాయి, నాకు తెలిసిపోతాయి. అవును, నేను డైలాగ్స్ ఉన్నాయి నేను కొన్ని డైలాగ్ రాసుకున్నాను. ఓకే, సో అమ్మాయి చెప్తుంది వచ్చి, ఆ పెద్దోడు ఉద్యోగం వదిలేశాడు అంటే నీకెలా తెలుసు అంటాడు రేలంగి మామయ్య. అంటే అంతే, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంటుంది. అనగానే హహా నవ్వుతాడు. మీ అబ్బాయి జాబ్ పోయింది అంటే వెళ్ళి అడగకుండా అలా పక్కన కూర్చుని పక్క నవ్వుతాడు. ఏంటి ఏదో జోక్ చెప్పినట్టు నాకు అర్థం కాలేదు. ఒప్పుకుంటా, కొంచెం సైకలాజికల్లీ కొంచెం స్టేబుల్ లో లేదు. ఇలా ఓవర్ పాజిటివిటీని చూస్తే కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. అసలు పట్టించుకోడు. వాళ్ళిద్దరు హైదరాబాద్కి వస్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్తారు, ఇక్కడికి వస్తారు. పట్టించుకోడు అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు. అందుకే పాపం జయసుధ ఇంకా వాళ్ళ మదర్, వాళ్ళ అత్తగారు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎలాగే పట్టించుకోరు. అవును, అసలు ఏం పట్టించుకోడు. అంతే, ఎంత పెద్ద అయినా బయటికి వెళ్ళి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఎనీవే, సో కానీ ఈ ఇంకొకటి చెప్పాలంటే యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ వెంకటేష్ కంటే చిన్నగా కనిపించాడు నాకు. వెంకటేష్ కొడుకట, ప్రకాష్ రాజ్ కొడుకట. ప్రకాష్ రాజ్ కంటే పెద్దగా ఉంటాడు. ఈ సినిమా గురించి ఒకటి చెప్పాలి. సో బేసికలీ మనకి వెంకటేష్ ఇంకా మహేష్ బాబు ఇద్దరు హీరోస్ కదా. సో మహేష్ బాబు పక్కన సమాంతని బుక్ చేస్తారు కదా. సో అలాగే వెంకటేష్ పక్కన కాజల్ అగర్వాల్, చాలా మంది హీరోయిన్స్ అనుకున్నారట. వాళ్ళు ఎవ్వరు చేయమని చెప్పారట, ఎందుకంటే ఇద్దరు హీరోస్ అంటే మేము మహేష్ బాబు అయితేనే చేస్తాము, వెంకటేష్ చేయమని చెప్పారట. సో అందుకనే లాస్ట్ కి అంజలిని తెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఇలాగ పాపులర్ గా ఉన్న ఏ యాక్ట్రెసెస్ మహేష్ బాబు ఉన్న సినిమాలో వెంకటేష్ పక్కన ఉండడానికి నాకు ఒప్పుకోలేదు. మరి ఎందుకు తమన్నా పార్టీ చేసింది కదా F2 లో. F2 టైంలో వేరే, అది వేరే జనరేషన్, కపుల్ ఆఫ్ ఇయర్స్ లేటర్. సో ఆ సినిమా టైంలో వాళ్ళందరూ ప్రైమ్ లో ఉన్నారు కదా. సో శ్రీకాంత్, ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ మూవీ కొత్త బంగారు లోకం. ఆ మూవీ మీరు చూసారో తెలియదు కానీ, ఆ కొత్త బంగారు మూవీ అది ఇంకో డిస్కస్టింగ్ మూవీ తర్వాత ఈ స్టోరీ పైన 3 years పనిచేసి దాని తర్వాత ఇది తీసారట. ఈ 3 years ఈ స్టోరీ పైన ఏం పని చేసాడో నాకు అర్థం కాలేదు. కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. కాదు, నా పాయింట్ ఇంకా అయిపోగొట్టలేదు. సో ప్రకాష్ రాజ్ ఇలా నవ్వుతూ ఉంటాడు కదా, అలాంటి ప్రకాష్ రాజ్ చిన్నప్పటి నుంచి చూసి విరక్తి పుట్టి వెంకటేష్ చిటపటలాడుతూ కోపిష్టిగా తయారవి ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఎవరిని అంటాడు కదా, నువ్వు ఎవరైనా చూసి నవ్వను కూడా నవ్వవు అని చెప్పి అబ్బాయిని ఫైట్ చేస్తారు. సో అందుకని ఇంట్రెస్టింగ్ థాట్, వాళ్ళ ఫాదర్ వల్ల అతను చిరాకు అయ్యాడేమో. ఏమో, బికాస్ అది ఆపోజిట్. వాళ్ళ నాన్న అలా ఉంటాడు ఒక ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్, ఇతనేమో ఇలా కోపిష్టిగా అసలు ఎవరిని చూసి నవ్వను కూడా నవ్వడు అసలు. యా కరెక్ట్. సో అలా ఎలా ఉంటారు? మాట్లాడండి మీరు కూడా ఇంకా ఏమైనా. సో నాకు అనిపిస్తుంది ఇలాగా ఒక స్టోరీలా ఉండదు, మనము మన ప్రతి లైఫ్ లో స్టోరీలాగా ఉండదట. ఇప్పుడే స్టోరీ చెప్పి మొత్తం అదే అంటే ఇలాగ లైఫ్ లాగా ఉంటుంది. అందరి లైఫ్ పాటలుగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. ఇలాగా ఓవరాల్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కాకుండా ఒక 4-5 years గ్యాప్ లో విండో తీసుకుంటే ఎలా ఉంటుంది స్టోరీ, అలా ఉంటుంది. కానీ ఓకే, ఈ వెంకటేష్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఎందుకు అబ్బాయికి అంత కోపం? అన్ని వరల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తనకే ఉన్నాయి, తను ఒక్కడే మంచివాడు, పక్కన వాళ్ళు ఎవరందరూ మంచివాళ్ళు కాదు. ఎందుకంత కోపంగా చిరాగా అంత నెగిటివ్ గా ఉంటాడు అబ్బాయి? ఆ అబ్బాయికి బేసికలీ లౌక్యం లేదు. లౌక్యం కాదు, అబ్బాయి ఏమంటారు, ఆ వరల్డ్ కి ఎక్స్పోజరే చాలా నెగిటివ్. ఒక దాంట్లో చూపిస్తారు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా అవమానం చేసి పంపించేస్తారని. సో అందుకని వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వైపు కొంచెం బిటర్ గా ఉంటాడు. ఒకసారి దేనికో పంపిస్తే బయట నుంచి పెట్టని చెప్పారు కదా, 4 hours అలాగా. కానీ వర్క్ లో కూడా ఎందుకంత నెగిటివ్ గా అలా ఉండాలి? గుడ్ మార్నింగ్ చెప్పడు, నవ్వడు, ఎందుకు అలాగా? అబ్బాయికి ఇలాగా వేరే వాళ్ళకి ప్లీజ్ చేయడం నచ్చదు అనుకుంటా. ఇంట్లో వాళ్ళ ఊళ్ళో కూర్చొని వ్యవసాయం చేసుకోవడమే కరెక్ట్. అది కూడా ఇష్టం లేదనుకుంటా అబ్బాయికి.
అబ్బాయికి అసలు ఏమి ఇష్టమో చూపించలేదు. వాళ్ళ గోల్స్ అండ్ అంబిషన్స్ ఏంటి, వాళ్ళు ఏమర్థం అనుకుంటారో తెలియదు. ఆ అబ్బాయి, ఆ చిన్నోడు అలా తిరుగుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఆ పెద్దోడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, ఆ అబ్బాయి ఒక్కడే. ఓ పెద్దోడికి కూడా ఉంటాడు శ్రీనివాస్, తన సైడ్ ఫ్రెండ్. ఓ ఉంటాడా? ఓకే. బైక్ లో వెళ్ళినప్పుడు శ్రీనివాస్ వెనకాల కూర్చుంటాడు. నాకు శ్రీనివాస్ చాలా ఇష్టం యాక్చువల్లీ, యా, ఫేవరెట్ యాక్టర్స్. అంత అంత పెద్ద క్యారెక్టర్ ఏం అసలు లేదు. శ్రీనివాస సుధాకరా, మీకు తెలుసా ఎవరు అతను? అదే అతను ఉంటాడు, శ్రీనివాసే కదా అతని పేరు తెలియదు నాకు. అతను. నాకు ఎవరు? అదే ఆలో పక్కన పిఏ అబ్బాయి. పిఏ అబ్బాయి, అతను శ్రీనివాస్ అనుకుంటా, శ్రీనివాస సుధాకర్. ఓకే, కంటిన్యూ. యా, ఏమో నాకు వెంకటేష్ క్యారెక్టర్ అసలు నాకు నిజంగా ఏం అర్థం కాలేదు. ఆ అబ్బాయికి అసలు ఎంత కోపంగా ఎందుకుంటాడో. పోనీ ఉత్త విజయవాడ వాళ్ళంటే కోపం అంటే ఒప్పుకోవచ్చు, అందరంటే కోపము. విజయవాడ వాళ్ళంటే కోపం అనే చూపిస్తారు, కాకపోతే వేరే వర్క్ లో కూడా కోపం అనే చూపిస్తారు. యా, అందరంటే కోపము. Hmm. అండ్ కొంచెం వాళ్ళిద్దరు గోల్స్ అండ్ అంబిషన్స్ ఏదో చూపిస్తే, అసలు ఏం చదువుకున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అవి కూడా చూపిస్తే బాగుండేది. అతని పేరు శ్రీనివాస్ రెడ్డి. ఓకే. ఓకే, ఇంకా ఏంటి, ఇంకా మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే, మహేష్ బాబు బానే ఉంటాడు ఈ మూవీలో. యాక్చువల్లీ నార్మల్ గానే ఉంటాడు. యాక్చువల్లీ ఈ మూవీలోనే నాకు మహేష్ బాబు గుంటూరు యాక్సెంట్ ఇంకా ఎక్కువ తెలిసినట్టు అనిపించింది. అవును, చాలా గుంటూరు బాగుంటాడు, కారం మంచి కాకుండా. యాక్సెంట్. ఒక పువ్వు ఉంటే ఎక్కడ పెట్టుకుంటావే అలా మాట్లాడతాడు. Yeah, కాకపోతే ఇది గుంటూరు గుంటూరు యాక్సెంట్ కాదు, ఇది ఇది ఈస్ట్ గోదావరి జిల్లా. ఈ మూవీ అంతా అవును, ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లా, accent. గోదావరి జిల్లా ఇది. ఈస్ట్ వెస్ట్ నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, కాకపోతే గోదావరి జిల్లా భాష ఇది. బాగుంటుంది. ఈ మొత్తం మూవీలో తెలుగు ఒకటి చాలా బాగుంటుంది. ఇది మనకి నచ్చాలి కదా లిపి, తెలుగు ఎంత బాగా మాట్లాడతారు. అవును, తెలుగు బాగుంటుంది మూవీలో, అండ్ అందరూ స్పష్టంగా మాట్లాడతారు. మీకు ఇష్టం లేని అమ్మాయి గొంతు కూడా బాగుంటుంది ఒక దాంట్లో. ఓ భూమాత, నేను పెట్టే ప్రతి అడుగు అది ఒక కృష్ణ. నువ్వు పెట్టే ప్రతి అడుగు ఒక విధంగా చూసుకున్న ఒక పూల చూసుకో అంటుంది చూడ, అది నాకు నచ్చుతుంది. అయ్యా, నేను ఆ డైలాగ్ రాసుకున్నాను. ఆ డైలాగ్ రాసే మీనింగ్ ఏంటబ్బా అని అడగడానికి. అంటే తను వేసే ప్రతి అడుగు ప్రతి అడుగు నేను చెప్తాను. పొద్దున్నే లేవంగానే నేలకు దండం పెట్టుకు ముద్దు పెట్టి, భూమాత నేను వేసే ప్రతి అడుగు అడుగులాగా కాకుండా ఒక ముద్దులాగా తీసుకో, ఒక పువ్వులాగా తీసుకో అంటుంది. ముద్దులాగా తీసుకొని. అవునా? బేసికలీ యాక్చువల్ గా అలా చేస్తారు. లైక్ భూదేవికి మార్నింగ్ దండం పెట్టుకుని చక్క కూడా చేస్తుంది. అని ఇంకొకటి అంటే మరి ఇలాంటి ఏమన్నా చీసీ డైలాగ్ కాదు కానీ లైక్ యాక్చువల్ ఏదో మంత్రం అవుతుంది. అని ఇంకోటి కూడా, అమ్మాయి ఉల్టా ఉల్టా ఉండకూడదు 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 అంటే ఉంటాయి, తినకూడదు 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 తింటాయి. అవును. ఎనీవే, సో మహేష్ బాబు బాగుంటాడు యాక్చువల్లీ ఈ మూవీలో. ఒక ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. జనాభా లెక్కలు పడేస్తాడు చూడు. యా, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో అంటే, ఇంట్లో అందరితో కలిపి ఆ బోండంతో కలిపి 6 అని చెప్తాడు. ఆ బోండం అంటే ఎవరండి అని అంటే, నేనంటా కానీ నువ్వు అనకూడదు బోండం అని అంటాడు చూడు. వెళ్ళిపోగానే యాక్చువల్లీ మహేష్ బాబు ఇంకా గ్రాండ్ మా ఇంటరాక్షన్ బాగుంటుంది. అన్ని డైలాగ్స్ బాగుంటాయి. మహేష్ బాబు చాలా న్యాచురల్ గా అనిపిస్తాడు, ఇలాగా చాలా మంచిగా న్యాచురల్ గా అక్కడ ఆ ఊరు అబ్బాయి లాగానే అనిపిస్తాడు. ఆట పట్టిస్తూ ఉంటాడు, అవన్నీ బాగుంటాయి డైలాగ్స్. అండ్ ఆల్సో వెంకటేష్ అండ్ మహేష్ బాబుది కూడా సెట్ అన్నట్టు అనిపించింది. యా, ఫుల్లీ అగ్రీ. లైక్ బ్రదర్స్ లాగా. అవునా? నాకు వాళ్ళిద్దరికి సేమ్ కాస్ట్ అని తెలుసా. అది పక్కన పెడితే, కాస్ట్ ఫిల్లింగ్ పక్కన పెడితే కూడా వాళ్ళిద్దరికి పోలికలు అనిపించింది నాకు. అవునా? ముక్కు దగ్గర కొంచెం ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. మేబీ ఇదైతే లాంగ్ ఫేస్ అయి ఉంటుంది, అందుకంటే నాకైతే ఏం పోల్కలేదు. లాంగ్ ఫేస్, సేమ్ కాంప్లెక్షన్, సేమ్ ముక్కులాగా అనిపించింది కొంచెం నాకు. నిజంగా బ్రదర్స్ లాగా అనిపించారు నాకు. నాకు ఇద్దరికి మాట్లాడుకోవడం నేర్పించాలనిపించింది. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువ అయిపోయింది, మాట్లాడుకోవడం రాదు. కాదు, అలానే మాట్లాడుకుంటారు ఇద్దరు ఓల్డ్ ఏజ్ బ్రదర్స్. ఇంకెలా మాట్లాడుకుంటారు అలాగే, ఇలాగా అమ్మాయిలు అయితే ఇంకెక్కువ బాగా మాట్లాడుకుంటారు, అబ్బాయిలు కమ్యూనికేషన్ అలానే షార్ట్ గా ఉంటుంది. ఓకే. చాలా నాచురల్ గా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఇదిగో డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి అంటే లేదు పెట్టుకొని వీళ్ళ పాకెట్ లో పెడతారు. ఇవన్నీ ఇలాగా సైన్స్ ఆఫ్ ఎఫెక్షన్, సైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ హీరో వాళ్ళ చెల్లి యాక్ట్రెస్ డెఫ్ అండ్ డమ్ అభినయ. యా, నేను ఫస్ట్ టైం బాగుంటుంది. నేను మూవీ చూసినప్పుడు అనుకునేదాన్ని, ఈ అమ్మాయికి అసలు ఒక డైలాగ్ కూడా లేదు, ఈ అమ్మాయిని ఉత్త పెళ్లి కోసం తీసుకొచ్చినట్టున్నారు అనుకున్నాను. కానీ దాని తర్వాత ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి డెఫ్ అండ్ డమ్ అని. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యా, ఈ మూవీలో. ఓకే, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మ్యూజిక్ చాలా బాగుంటుంది. పార్క్ చేద్దాం. పార్క్ చేద్దాం అన్నావా?
టాపిక్ పార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. నాకు అందరికంటే ఆ గ్రాండ్ మా క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది. చాలా మంచిగా నిజంగా కాదు. అక్కడే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి తెలుసా, ముసలి వాళ్ళు ఎక్కువ ఇలాగా సూటిపోటి మాటలు పొడుస్తూ ఉంటాడు చూడు, హ్మ్. పొడుస్తూ ఉంటుంది. నాకు ఉండే బంగారు గాజులు మీ నాన్న తీసుకెళ్లి తాకట్టు పెట్టి అందరికి దాన ధర్మాలు చేసేసాడు. ఇలాగ అన్ని ఇద్దరున్నారు తాడి చెట్టు అంత పెరిగిన కొడుకులు ఏ ఉపయోగం, అలాగ ఊరికే సూటిపోటి మాటలు పొడుచుకుంటూ ఉంటుంది. అవును. పొడుచుకుంటూ ఉంటుందట. అమ్మాయిని ఏడ్పించినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ వచ్చి ఎవరన్నారంటే ఇంకెవరు అంటుంది పక్క నుంచి. ఇంకా నిన్ను చంపేసి అందరికి కూర పెట్టాలంటే నన్ను చంపేసి నా ఫేవరెట్ కూర పెట్టాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి, నాకేదో ఇష్టం అని చెప్తుంది. ఏదో రొయ్యలు కూర వేపుడు అలాంటిది ఏదో. నేను చచ్చిపోయినప్పుడు పెట్టాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి, నాకు ఇష్టమైన ఏదో పీత పీత పులసనో ఏదో చెప్తుంది అలాంటిది. పులస ఏదో చెప్తుంది, ఒక ఫిష్ ఒక సీ ఫుడ్ డిష్ చెప్తుంది. సో ఇలాగ ఫుల్ పంచ్ టు పంచ్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆ గూగుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది నిజంగా నాకు అర్థం కాలేదు. మీ స్మైల్ ఫేక్ గా ఉంది అంటే అబ్బాయి కోపం వెళ్ళిపోతాడట. అసలు నిజంగా అలా ఫేక్ ఎప్పుడు వినలేదు అలాంటి క్వశ్చన్ అడుగుతారని. మీ స్మైల్ చేయండి, మీరు చాలా మంది పీపుల్ తో వర్క్ చేస్తారు, సో అందుకే మీ స్మైల్ కాదు. ఫస్ట్ ఎంట్రీ జాబ్ కాదు, ఫస్ట్ ఆయన కింద 400 మెంబర్స్ 500 మెంబర్స్ ఉంటాడట, అందుకని నవ్వాలట. అసలు అది లెజిటిమేట్ క్వశ్చనా లేకపోతే అసలు జాబ్ కాదు. అదే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మామూలు టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అదే కదా. స్మైల్ బాగుంటే అందరు కొలీగ్స్ తో బాగా ఉంటాడు, లేకపోతే పిచ్చుకుంటాడట, అందుకని ఫేక్ గా ఉంటాడని జాబ్ ఇవ్వడట. అలా ఉంటుంది కదా. లేదా అబ్బాయి లేచి వెళ్ళిపోతాడు కదా. అదే కదా. ఏంటో చూపిస్తారు. అది కూడా మీ కింద ఇంతమంది పనిచేయాలట. డైరెక్ట్ గా సీనియర్ మేనేజర్ అయిపోయాడు, ఎలా అయిపోయాడు అర్థం కాదు. ఏం చదువుకున్నారో కూడా చూపించారు. ఎనీవే, కానీ ఇంకొక విషయం అభినందించాల్సిన విషయం ఏంటంటే 25 years తర్వాత ఒక మల్టీ స్టారర్ మూవీ తీశాడు శ్రీకాంత్ అడ్డాల. ఇద్దరు హీరోస్ ఒకటే మూవీలో. కాదు, అన్నిట్లంటే గొప్పదనం ఏంటంటే ఆ ఇద్దరు హీరోలు ఎలా ఒప్పుకున్నారు సినిమా. నువ్వు చెప్పినట్లు అంత సాలిడ్ స్టోరీ ఉండదు, కాకపోతే ఒప్పుకున్నారు ఇద్దరు బానే. ఇద్దరికి వెయిటేజ్ ఎక్కువే ఉంటుంది, ఇద్దరు ఉంటారు. అదే మన తెలుగు కొంచెం ఈగోస్ ఎక్కువ, అందుకే మల్టీ స్టార్ మూవీస్ లో హిందీలో అలాగే ఈజీగా యాక్ట్ చేయరు అనమాట. కాకపోతే వీళ్ళిద్దరు ఎలా ఒప్పుకున్నారు అంత సాలిడ్ స్టోరీ లేకపోయినా కూడా. ఓ నేను చెప్పను ఒకటి, చెప్పు. బేసికలీ మీరు చూసారో తెలియదు కానీ యూట్యూబ్ లో ఈ మూవీకి ఒక పేరడీ ఉంటుంది. అది నాకు మూవీ కన్నా ఎక్కువ ఇష్టం. చూడాలి. చెప్తాను, అది అలీ ఇంకా సుమాదా కాదు 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 ఎవరో ఇద్దరు నార్మల్ ర్యాండమ్ పీపుల్. చెప్పు, నాకు తెలుసు, నాకు చూపించావు. సీతమ్మ వాకిట్లో పేరేంటి? దాని పేరు సీతమ్మ వాకిట్లో సీతమ్మ వాకిట్లో చెట్టు పోయిందా? కాదు, సీతమ్మ వాకిట్లో చెట్టు పోయిందో అలాంటిది ఏదో. కాదు, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఫేక్ యాక్టింగ్ చేస్తున్నారు. కరెక్ట్ లిపి చూడాల్సింది. అది చూడాలి నేను కూడా. చాలా బాగుంటుంది ఆ పారడీ. సో లిప్పి టైటిల్ చెప్తుంది. సో మీకు కూడా ఈ సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు పారడీ ఫిల్మ్ షార్ట్ మూవీ చూద్దాం అనుకుంటే చూడండి. అది మస్ట్ వాచ్. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీకి ఫస్ట్ టైం సమాంత తన సొంత డబ్బింగ్ చెప్పుకుంది. కాదు, అవును, ఇది తినే కాదు, సమాంత కాదు. ఒక అమ్మాయి ఉంటుంది, చిన్మయి చెప్పి. కాదు, ఇది సమాంతనే. సమాంత అక్క. చిన్మయి చెప్పింది. కాదు, లిపి చెప్పు. లిపి చిన్మయి సమాంతనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇద్దరు ఎవరైనా గూగుల్ చేసి చెక్ చేశారా లేకపోతే సినిమా ఇందాకే చూసాను, వంట నేను చూసా. ముగ్గురు ఫోన్ పని కూర్చొని కాదంలో సమాంత డబ్బింగ్ చెప్పిన సినిమా చెప్పాలి నేను ఒకసారి నీకు. ఇది ఫస్ట్ మూవీ కాదు. సమాంత ఒక హాస్పిటల్ మూవీ ఉంటుంది చూడు, హాస్పిటల్లో బేబీస్ నమ్మేస్తుంటారు, బేబీస్ ని తీసుకుంటారు సీరం లాగా, అందులో చెప్పింది. తర్వాత ఒక శకుంతల ఒక మూవీ వేసింది, అందులో చెప్పింది. ఇందులో చిన్నోడా పెడుతున్నా. కాదు, చిన్మయి. అవునక్క. ఓకే, నేను నీకు అంతకనే వాదించలేదు. తర్వాత మీరే ఫ్యాక్ట్ చేసి మాకు చెప్పండి ఎవరు చెప్పారో. పంపిస్తున్నా నీకు. సమాంతనే డబ్ చేసుకుంది. చెప్పుకోలేదంలో అక్క. ఓకే సరే, ఒకవేళ
మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మమ్మల్ని కరెక్ట్ నాకు చేయండి. చెప్పండి, కావ్య కరెక్ట్ అని చెప్పండి. కానీ నేను నీకు ఒక కూడా పంపించాను. అది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది, కానీ నిజం కాదు అది. ఓకే, ఎనీవే. సో యా, నాకైతే అదే అనిపించింది, ఈ బ్రదర్ కాదు, అది రిలేషన్షిప్ ఇంకేం లేదు అని. నేను అలిగా బుంగముట్టు పెట్టుకున్నా. అవన్నీ చిన్మయే. తర్వాత చిన్నోడా చిన్నోడా అదంతా చిన్మయ్ డబ్బింగ్. తర్వాత ఇంకోటి కూడా ఓకే, మీరు ఈ డబ్బింగ్ తర్వాత ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోండి. ఆ మూవీ పేరు మా వాకిట్లో చెట్టు లేదు. మా వాకిట్లో చెట్టు లేదు, అదే. అవును. సో సో ఎవరికైనా ఈ సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు ప్యారడీ చూడాలంటే మా వాకిట్లో చెట్లు లేదు అనే షార్ట్ ఫిల్మ్ ని చూడండి, చాలా బాగుంటుంది. నేను చూస్తాను ఈ పాడ్కాస్ట్ తర్వాత. యా, ఇట్స్ డెఫినెట్లీ వర్త్ వాచ్. అండ్ నాకు సమాంత అనుకున్నాం కాబట్టి నాకు ఇంకొక సీన్ ఇష్టము. వాళ్ళందరూ హైదరాబాద్ లో రెస్టారెంట్ లో కూర్చుంటారు. అవును. కూర్చుంటే ఇతను పిలుస్తాడు మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేయడానికి. అయితే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కదా, అయితే వాటర్ తీసుకుని కూలింగ్ ఎక్కలేదా వాటర్ అంటే, లెక్కలేదా వాటర్ అంటుంది. కూలింగ్ ఎక్కలేదా వాటర్, లెక్కలేదా కూలింగ్ ఎక్కలేదా వాటర్ అంటే, ఏంటి పల్లెటూరు వాళ్ళగా కొంచెం భాష మార్చానంటే, మేం కాదా ఇంత కూడా సాఫిస్టికేషన్ ఉండదు. అవును. యా, న్యాచురల్ గా బాగుంటుంది ఆ డైలాగ్. ఓకే, ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా, లేకపోతే నేను డైలాగ్స్ చదవనా కొన్ని? సమానత గురించి మాట్లాడుకోలేదు మనం. సమాంత ఓకే, కొంచెం అనాయింగ్ మరి. కొంచెం annoying. చూడగానే నన్ను ఏదో రాసుకున్నాను, కృష్ణ ఆగండి చెప్తాను. ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి డైలాగ్స్ ఎవరైనా చెప్తారా నార్మల్ గా? అలాంటి అమ్మాయిల దగ్గర నుంచి కూడా వెళ్ళిపోకుండా. స్టార్టింగ్ లో అబ్బాయికి పడిపోతుంది, అప్పటి నుంచి ఇంకా వెంట పడుతూ ఉంటుంది. నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది సమాంత క్యారెక్టర్ దీంట్లో, నాకేమంత మంచిగా అనిపించదు. నాకు సమాంత కంటే ఇంకా అంజలి క్యారెక్టర్ ఎక్కువ మంచిగా అనిపిస్తుంది మూవీలో. ఒప్పుకుంటా, నాకు కూడా. ఓకే, డైలాగ్స్ అంజలి క్యారెక్టర్ గురించి చెప్పలేదు. అంజలి గురించి, ఆ అమ్మాయి గొంతు ఓకే గానీ పాపం బాగానే యాక్ట్ చేసింది. కొంచెం చూడడానికి అంత బాగుండదు, కానీ బాగానే యాక్ట్ చేసింది అనిపించింది. తర్వాత మంచి క్యారెక్టర్, చక్కగా ఇంట్లో ఉండి అన్ని క్యారెక్టర్, ఎక్కువ పనులు చేస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చుని. ఎప్పుడు నాకు ఏం చదివించట్లేదు, వాళ్ళ చెల్లిని చదివించారు కానీ అమ్మాయి చదివించినట్లు ఎక్కడ ప్రూఫ్ లేదు. ఇంట్లో కూర్చోబెట్టి మల్లె పూలతోటి వంట చేయడము, పొద్దునే లేచి ముగ్గేస్తుందట, ఏదో చెప్పారు కానీ పాపం ఈ అమ్మాయి చదివించినట్లు ఎక్కడ ప్రూఫ్ లేదు. ఆ ఇద్దరిని కూడా చదివించారు, నాకు అది డౌటే. ఆ పెద్దోడిని చిన్నోడిని వాళ్ళు ఏదో జాబ్ చేస్తారు కదా, ఏమో మరి. ఆ జాబ్ ఎవరో రిఫర్ చేస్తే వచ్చింది. ఆ పెద్దోడికి చిన్నోడికి జాబ్ లేదు అసలు. ఒకటేసారి 400 పైకి మందిని మేనేజ్ చేసే జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్తాడు. అండ్ ఇంకొకటి చలపతిరావు వాళ్ళ సన్ ఉంటాడు విలన్ లాగా. అవును. అతనికి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు. అతనితో ఈవ్టీజింగ్ చేస్తుంటాడు, వీళ్ళు ఈవ్టీజింగ్ చేయరు, అది ఒకటే డిఫరెన్స్. ఇద్దరు పని పాటలు ఎక్కువ ఉంటారు. నాకు యాక్చువల్లీ సమాంత వాళ్ళ డాడీ క్యారెక్టర్ కూడా ఇష్టం. భలే చాలా మీమ్స్ కూడా ఉన్నాయి, చాలా మంచిగా. నువ్వు చెప్తావా? నేను రాసుకోలేదు అవన్నీ. నువ్వు చెప్పగానే కామ్గా ఉంటాడు, ఇలాగ బాంబ్స్ వదులుతూ ఉంటాడు. అవును, అవన్నీ రాసుకోలేదు ఆయన డైలాగ్స్, కానీ ఆ డైలాగ్స్ చాలా బాగుంటాయి. సరే, నేను డైలాగ్స్ చెప్తాను, దాని తర్వాత మిగిలితే నువ్వు చెప్పు. నేను ఎక్కువ రాసుకోలేదు. అదే నేను ఫస్ట్ రాసుకుంది అదే, నేను పెట్టే ప్రతి అడుగు ఒక అడుగులా కాకుండా ఒక ముద్దులాగా తీసుకో అంటుంది. నాకు ఆ డైలాగ్ అర్థం కాలేదు, సో క్లారిఫికేషన్ కోసం రాసుకున్నాను. నెక్స్ట్, అది బేసికలీ ఎలా అంటే, నడుస్తాం కదా భూమి మీద. సో భూదేవి, నేను నడిచినప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకు, నేను ఇంటెన్షనల్ నేనేమి ఏమంటారు నీకు నొప్పి కలిగించాలని చేయట్లేదు టైప్స్ అన్నమాట అది. సో నెక్స్ట్ డైలాగు అదే, నాకు చాలా ఇరిటేట్ అయిన డైలాగు, అక్కకి ఇష్టమైన డైలాగు, ఉండవు అనుకుంటే ఉంటాయి అనుకుంటే ఉండవు అంటుంది. పువ్వులట. సో అది కూడా నాకు నచ్చదు. ఇంకా నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంటూ ఉంటుంది మూవీ మొత్తం. ఎలా తెలుస్తాయో తెలియదు మరి, అమ్మాయికి అన్ని తెలిసిపోతాయి. దాని తర్వాత ఈ వెంకటేష్ డైలాగ్, చిరాక్ డైలాగ్, నేను ఇలానే ఉంటా, నాలానే ఉంటా, నేను ఇలానే ఉంటా, నాలానే ఉంటా, అలా కోపిష్టిగా ఉంటా అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత అంతే, ఇవే రాసుకున్నాను అక్క.
ఓకే. నేను ఆన్‌లైన్‌లో చూసి చదువుతున్నాను కొన్ని డైలాగ్స్. ఫస్ట్ 'రావు రమేష్' డైలాగ్స్. ఓకే. దురదృష్ దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వాడిని ఎవరికైనా చూపించిండరా, వదిలేకండిరా వాడినిలాగా. ఇదే పెద్ద మీమ్. యా యాహ్! అండ్ నెక్స్ట్ వాళ్ళ మదర్ కరెక్ట్‌గా డిస్క్రైబ్ చేస్తుంది ఇద్దరిని. ఆ పెద్దోడిని చూస్తే మాట పడడు. ఈ చిన్నోడిని చూస్తే మాటలతో బూరెలు వండేస్తాడు. ఈ చిన్నోడు అమ్మాయిలని ఈవ్ టీజింగ్ చేస్తాడు. ఈ నడుము ఎక్కడ చేయించారా బాబు ఇంత సన్నగా ఉంది. ఈవ్ టీజింగ్ చేస్తున్నప్పుడు. తర్వాత ఇంకొక చిన్నోడు, మా బాబు బీభత్సంగా సంపాదించేస్తాడు. కానీ ఎవడి డబ్బులు వాడే సంపాదించాలంటాడు. అదే చిన్నోడు కాదు. చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్. యా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్. చిన్నోడు, ఇంకొక 5 నిమిషాలు ఇలా మాట్లాడావనుకో ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలీదు. యా ఇది చిన్నోడు. ఈ జనాలేంట్రా బాబు, ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పొలోమని వచ్చేస్తారు. అలా చాకి కూడా అనేది. అవును, మనం కూడా ఎగ్జాక్ట్లీ మన ఫ్యామిలీ కూడా అంతే. ఎక్కడైనా ఉంటే అంతే కదా, అసలు అందరూ బయట ఈవినింగ్ ఇంట్లో కూర్చోకుండా చక్కగా బయట ఇలా తిరుగుతున్నారేంటి అనుకునేవాళ్ళం మనం కూడా. అవును. పెద్దోడు, తొక్కలేరా, దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే ఉంటావా ఏంటి. చిన్నోడు, కరెక్టేరా, కొట్టేది ఏదో గట్టిగా కొట్టాలి. ఏహే తొక్కలవది, 5,000కి 6,000కి ఏమి చేస్తాంలే గాని వదిలే. అంటే వాళ్ళకి 5,000 6,000 రూపీసే వస్తుంది సాలరీ. ఓకే, భారత స్త్రీలు జడలు వేసుకోవడం మానేశారు. ఈ పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు. ఇలాంటి డైలాగ్ నాకు మండుతుంది. ఇలాంటి అబ్బాయి మాట్లాడితే నాకు చిరాకు. ఓకే, ఈ మధ్య నా టైం ఏంటో నాకే తెలియట్లేదు. చూసిన 2 నిమిషాలకి పడిపోతుంది ప్రతిదీ. ఓవర్ యాక్షన్. యా, అయితే చిన్నోడు, సెల్ ఫోన్ ఉందా, ట్రైన్ కో ప్యాసింజర్. అమ్మాయి, డాడీ నంబర్ నాకు లేదు. చిన్నోడు, కుంకుడుకాయలు కొట్టుకోమను, దాంతో ఏం చేసుకుంటాడు. ఓకే, గీత. గీత అంటే ఎవరు, వదిలే. సమాంత. ఓకే, అంతేం ఇంట్రెస్టింగ్ లేదు. చిన్నోడు, కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే 1 కాదు 100 భగవద్గీతలు చదవాలి. రేలంగి మావయ్య, ప్రకాష్ రాజ్ డైలాగ్స్ వింటారా. చెప్పు, ఏమైనా ఉన్నాయా అసలు? నవ్వడం తప్ప ఎవరు మాట్లాడా గుర్తులేదు. మనుషులు మంచోళ్ళు రా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చాను రా నేను మీకు, ఆస్తులు ఇచ్చానా, ఇంకేమైనా ఏమి ఇచ్చాను. ఇవ్వలేదు, నవ్వు కూడా ఇవ్వలేదు. రెక్కలు ఇచ్చాను పోరాడటానికి. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలం రా ఈ సమాజానికి, ప్రేమతో కూడిన ఒక కుటుంబం తప్ప. మూవీతో వస్తాయి ఇలాంటివన్నీ. ఇంకొకటి, దేవుడు నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కరిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు అని మొక్కుకోవాలి. ఓకే, తర్వాత అంతే, ఇంక వేరే అంత ఇంట్రెస్టింగ్ కాదు. ఓకే, లిప్ ఇంకేమైనా ఉన్నాయా నీకు డైలాగ్స్? ఇంకేమైనా పాయింట్స్? లేవు, అసలుకే లేవు. ఇంకొకటి నాకు నచ్చిన సీన్ ఏంటంటే, పెళ్లి చూపునప్పుడు ఏ సీత కాదు ఏ అనగానే పరిగెత్తుతూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్ లో, అవును, తర్వాత లాస్ట్ లో సీత అని పిలుస్తాడు చూడు, సీతమ్మ వాకిటి ఆ సీన్ బాగుంటుంది. నెక్స్ట్ నాకు ఇందులో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం. నాకు సినిమా అన్ని పాటలు చాలా ఇష్టం. అవునా, నాకు అసలు దీంట్లో ఒక పాట కూడా ఇష్టం లేదు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కొంచెం బాగుంటుంది, కానీ నా ప్లేలిస్ట్ లో మాత్రం ఉండదు. ఇంకొక పాట ఉంటుంది, మరి ఎంతగా మొహం మార్చగా, లిరిక్స్ బాగుంటాయి. బాగుంటుంది. ఆ పాట బాగుంటుంది. తర్వాత నాకు ఇదేమో అన్ని పాటలు ఇష్టం. మిక్కీ జే మేయర్ పాటలన్నీ ఇష్టం. ఇంకా అంతే చెప్పాలి. ఇంకా తర్వాత రామచక్కని సినిమాలు అన్ని ఇష్టం. పాటలు మ్యూజిక్ బాగుంటుంది. లిరిక్స్ కూడా సీతారామ శాస్త్రి రాసిన పాటలు బాగుంటాయి. ఇంకొక ఉంటాడు, ఆయన రాసినంత బాగుండదు. ఫస్ట్ పాట వెంకటేష్ పాట, అది వాళ్ళని డిఫైన్ చేస్తూ పాడతారు. అది కూడా సీతారామ శాస్త్రి రాస్తారు. చాలా బాగా రాస్తారు పాటలు. ఆబ్వియస్లీ సీతమ్మ వాకిట్లో చిరుమల చెట్టు చాలా హైలైట్ ఆఫ్ ద సాంగ్స్. అసలు ఎంత బాగుంటుందో.
ప్రతి పెళ్లిలో ఇలాంటి సాంగ్ పెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్ లో, మెహందీ అప్పుడు లేకపోతే ఏదో. కాదు, వాళ్ళు సిటీ చేసినప్పుడు ఇలాంటివే పెడతారు ఎలాగో బ్యాక్గ్రౌండ్ లో, ఓకే, సిటీ అప్పుడు. సిటీ అప్పుడు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఓకే. అంటే మనం చూసే వాళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు పెళ్లి వైబ్స్ ఫీల్ అవ్వడానికి ఇలాంటి, ఇది డెఫినెట్లీ పెళ్లి ప్లేలిస్ట్ లో అక్కడ ఉంచుకోవాలన్నమాట. ఈ సినిమాలో ఒక 2-3 పాటలు ఉన్నాయి అలాగా ప్లేలిస్ట్ లో ఉంచుకోవడానికి. లిపి యూస్ అవుతుంది. ఓకే, సరే. అక్క నీ పెళ్లిలో నేను పెడతాను అక్క, అది ఇలాంటి పాటలే. ఓకే, థ్యాంక్ యూ. అక్కడే ప్రిపేర్ చేసుకుంటుంది ప్లేలిస్ట్. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.5/10. కావ్య? నేను ఒక 7.5 ఇస్తా. నేను ఒక ఎందుకంటే నాకు అగైన్ పాటలు చూస్తే నాకు చాలా నచ్చిన సినిమా. మ్యూజిక్ చాలా బాగుంటుంది, మెయిన్ పెద్ద పెద్ద యాక్టర్స్ చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. కొన్ని డైలాగ్ కొంచెం సిల్లీగా అనిపించిన వచ్చే కోపంతో ప్రేమ కూడా వస్తుంది ఒకటేసారి. సో ఎంత నాకు ఓవరాల్ ఒక లవ్ హేట్, మోర్ లవ్ బట్ లెస్ హేట్. ఓవరాల్ ఇంత మంచి యాక్టర్స్ ఉన్నందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత మంచి అటెంప్ట్ చేసినందుకు శ్రీకాంత్ అద్దాలకి చాలా అభినందనలు. ఇంకొక మూవీ తీసారు దీని తర్వాత, విజయవాడలో విజయవాడ బేస్ మూవీ, ఓన్లీ మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ ఇంకా సమంత. ఇంకొక మూవీ తీసారు దీని తర్వాత, ఆ మూవీ నాకు అస్సలు నచ్చలేదు. తెలీదు నాకు. అది మహేష్ బాబు మూవీ, విజయవాడ. ఓకే, సో యా, నేను 7.5. మ్యూజిక్ కూడా ఇష్టం నాకు. నేను ఈ మూవీకి ఒక 6/10 ఇస్తాను. నాకు తెలుగు ఇష్టము, కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. సో అందుకని బ్రహ్మోత్సవం, ఆ సినిమా పేరు బ్రహ్మోత్సవం. చూడలేదు. శ్రీకాంత్ అద్దాల మహేష్ బాబు కాంబినేషన్ ఇంకొక వచ్చిన సినిమా, దీని తర్వాత తీశారు నెక్స్ట్ సినిమా. మహేష్ బాబు చాలా ఇంప్రెస్ అయిపోయి ఇంకొక సినిమాకి డేట్స్ ఇచ్చి ఈ సినిమా తీశారు బ్రహ్మోత్సవం. కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది, కాకపోతే నాకు నచ్చలేదు ఆ సినిమా. ఈ సినిమాలో ఉన్నంత అట్రాక్షన్ లేదు ఆ సినిమాలో. రేలంగి మామయ్య లేడు అనుకుంటారా ఓకే, 6/10 నాది. లిపి? నేను ప్రాబబ్లీ 1 ఇస్తా. ఒక హాఫ్ ఏమో తెలుగుకి, ఒక హాఫ్ ఏమో పాపము అందులో ప్రకాష్ రాజ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి నెగటివ్ ఇవ్వకూడదు అనేసి 1. ఓకే, So it's not a 0. బట్ లిపి స్పూఫ్ మూవీకి ఎంత ఇస్తావు? ఓ స్పూఫ్ మూవీకి 10. ఇప్పుడు ఇది ఈ పాడ్కాస్ట్ అయిపోయిన వెంటనే అది చూడాలి స్పూఫ్ది. సో ఎనీవే, సో ఇంకొకటి కొన్ని కామెంట్స్ చదివే ముందు ఒకటి ఏం చెప్తాం అనుకున్నానంటే, మా సెకండ్ పాడ్కాస్ట్ ఊహలు గుసిగుసలాడేకి అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాలేదు. అది యాక్చువల్లీ చాలా మంచి మూవీ. సో మా అందరికి నచ్చిన మూవీ అని చెప్పి మేము చూసి పాడ్కాస్ట్ చేసాము. సో ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే చూడండి. అండ్ ఊహలు గుసిగుసలాడే మూవీ ఎవరికైనా ఇష్టం ఉంటే ఆ పాడ్కాస్ట్ ని వాళ్ళతోటి షేర్ చేయండి. సో అది మా సెకండ్ పాడ్కాస్ట్. ని నీతో షేర్ చేయాలా? వాళ్ళతోటి ఎవరికైతే ఇష్టమో వాళ్ళతోటి ఆ ఊహలు గుసిగుసలాడే. బికాస్ మనం కష్టపడి చేసాం, మొత్తం 8 సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి, అందుకని. సో ఎనీవే, కొన్ని కామెంట్స్ చూద్దాము. సో ఫస్ట్ కామెంట్ రోహిత్ సాయి దగ్గర నుంచి. సో ఈయన ఏమన్నారంటే, మనం కామెంట్స్ చదువుతూ ఉంటాం కదా ఎవ్రీ వీక్, ఎవ్రీ పాడ్కాస్ట్. సో ఏమన్నారంటే, వై దిస్ బయస్ టువర్డ్స్ పికింగ్ ఓన్లీ కామెంట్స్ ప్రైజింగ్ లిపి? కావ్య డూ హ్యావ్ ఫ్యాన్స్ హర్టెడ్? అందులో నా ప్రమేయం ఏం లేదు, ఊహనే సెలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ రోహిత్ సాయి గారు. మాకు యాక్చువల్లీ ఏం రాదు, నాకు కావ్యకైతే కొన్ని వస్తాయి, లిపికి చాలా ఎక్కువ వస్తాయి, కానీ నన్ను ప్రైజ్ చేస్తే ఎక్కువ రావు. సో అందుకని ఎవరు ప్రైజ్ చేస్తే అవే అవుతూ ఉంటాము. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రైజ్ చేయకపోయినా ఇంటర్గా ప్రైజ్ చేశారు, సో థ్యాంక్ యూ. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ త్రీథం కుమార్ దగ్గర నుంచి. ఏమన్నారంటే, మన బాహుబలి చేసాం కదా, దాంట్లో కావ్య కిలికిలి మాట్లాడేది చూడు, గుర్తుందా? కిలికిలి భాష మాట్లాడింది. సో ఇది ఏమన్నారంటే, అక్క కోల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకుంటాం.
అక్క కోల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకున్నా ఇంకా అట కిరికిరి భాష అక్క అది నిజమైన లాంగ్వేజ్ మూవీలో. అవును కానీ నువ్వు అలా మాట్లాడితే కోల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకున్నారట. సో శ్రీధర్ కుమార్ గారు చాలా థ్యాంక్ థ్యాంక్ యూ. కామెంట్. ఓకే సో బాహుబలి మూవీ గురించి ఇంకొక జి గౌతమ్ గారు ఏమన్నారంటే లిపి మూవీ మర్చిపోయిందిట. కరెక్టే మేబీ కరెక్టే చెప్పారు, నిజంగానే మర్చిపోయాను మూవీ. మేబీ నీ ఫేవరెట్ అబ్బాయి పేరేంటి? ఆ అబ్బాయి అనగానే ఆ అబ్బాయి క్యారెక్టర్ చెప్పలేకపోయావు కదా అందుకని అనుకుంటా లిపి మూవీ మర్చిపోయింది. ఏ అబ్బాయి క్యారెక్టర్? ఆ, కిరికిలి. కిలికిలి కాదు లిపి, నీ ఫేవరెట్ సుబ్బరాజు. ఓకే ఓకే. ఓ యా 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 యా. రెడ్ పెట్టుకుంటానని చెప్పింది. రెడ్ టోపీ పెట్టుకుంటాడట పోలీస్ లాగా. అవును. కానీ కరెక్టే, నిజంగానే మర్చిపోయాను. గుడ్ క్యాచ్. ఓకే నెక్స్ట్ ఇది రాసింది కూడా రోహిత్ సాయి గారు. సో ఏమన్నారంటే లిపి is comparing recent Chalukyas and Cholas with Mahismati kingdom. Though the story is fiction, Mahismati is of complete different time period. I guess it was ruled by Kartha Virajuna of Treta Yugam. In that period, women had complete freedom to choose men. In fact, Swayamvar was general practice to choose the king she likes. No queen or king used to involve in a woman's decision. ఓ బాగా సపోర్ట్ చేశారు లిపిని. సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయలే కానీ నాకు జ్ఞానం వచ్చింది. సపోర్ట్ చేయలేదు లిపి. ఇది లిపి యాక్చువల్గా వాదించారు కదా అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటుందని. యా ఆ స్వయంవరం పార్ట్ కరెక్టే, నాకు తట్టలేదు. అంటే లిపి ఇప్పుడే మనము అంత రెస్పెక్ట్ ఇస్తే ఆ కాలంలో చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఏదో చెప్పింది కదా. యా థ్యాంక్ యూ. ఓకే సో లాస్ట్ కామెంట్ సోలమన్ పునూరి గారి నుంచి. ఈయన ఏమన్నారంటే జై కావ్యక్క జై ఆఫ్రికా అన్నారు. లిపి బికాస్ కావ్య ఆఫ్రికాలో పనిచేసినప్పుడు అన్నాడు కదా అందుకని. కానీ అన్నిట్లోకి కిల్కిలి కామెంట్ బాగుంది. అవును. సో ఎనీవే సో అవి కామెంట్స్. అండ్ మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మనకి రికమెండ్ చేసిన వాళ్ళు మన ఛానల్ మెంబర్ నాగరవి గారు. సో నాగరవి గారు మీ అన్ని రికమెండేషన్స్ చూస్తున్నాము, అన్ని చేస్తాము మెల్లిగా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. నాకు ఈ సినిమా ఇంకొక నచ్చడానికి కారణం ఒక ఫ్యామిలీ రీజన్. నాకు మన కజిన్స్ చూస్తే ఎలా అనిపిస్తారో కొంచెం మూవీలో అలానే అనిపించారు. సో అప్పట్లో నేను చాలా రిలేట్ చేశాను అనమాట. లైక్ విన్ బావ లచ్ బావ ఎలా ఉంటారో ఒక్కొక్కరు. సో ఎనీవే అది నాకు ఇలా డైరెక్ట్ గా కనెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అగే నేను ఇది ఆఫ్రికాలో ఎక్కడో చూసినట్లున్నాను సినిమా. సో అప్పట్లో ఇలాగ ఫ్యామిలీ బాండ్స్ అన్నిటికీ నాస్టాల్జియా ఫీలింగ్ తోటి చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయా. సో నాగరవి గారు, మనోజ్ గారు, దినేష్ రెడ్డి గారు, మనోజ్ దాసి గారు. యాక్చువల్లీ మనోజ్ దాసి ఈ లిస్ట్ లో లిపికి పంపించిన లిస్ట్ లో ఇది ఒక మూవీ. సో లిపికి నచ్చలేదు ఈ మూవీ. పృథ్వీరాజ్ గారు. సో వీరందరూ కోరిన మూవీ చేశాము. చాలా థ్యాంక్ యూ ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని చెప్పినందుకు. అండ్ అన్ని పాడ్కాస్ట్ రికమెండేషన్స్ చదువుతున్నాము అండ్ మెల్లిగా చేస్తాము. అండ్ ఒకవేళ మా పాడ్కాస్ట్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా కామెంట్స్ వద్దండి, మాకు కామెంట్స్ ఇష్టము. సో మేము కొన్ని కామెంట్స్ ఇలా చదువుతూ ఉంటాము. సో ప్లీజ్ కామెంట్స్ వద్దండి. అంటే వేరే పాడ్కాస్ట్ ఏం చేయాలో కూడా మాకు సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఇంకొక మూవీ పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.